నమస్తే. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్న 8% నేను కేటాయిస్తున్నా అని చెప్పేసి గట్టిగా ప్రచారం చేస్తున్నారు. కావాల్సింది మాత్రం 15% అంటూ విద్య పైన అవగాహన ఉన్న మేధావులు మాట్లాడుతున్న విషయం. కాకపోతే ప్రత్యక్షంగా వాలంటీర్స్ వీళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలోకి వెళ్ళి ప్రత్యక్షంగా చూసి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అసలు వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ స్కూల్లో ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ స్కూల్ తిరిగారు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము అడ్డగుట్ట నుండి వచ్చాము. ఓకే. మేము తల్లుల సంఘం నుంచి. మరి స్కూళ్ళల్లో ఒక 1000 మంది ఆ ప్రాంతంలో చదువుకుంటున్నారు. ప్రైమరీ 300, హై స్కూల్ ఒక 600 మంది పిల్లలు, 1000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకి సరి అయిన గదులు లేవు, వాష్రూమ్స్ నీట్గా లేవు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది సబ్జెక్ట్ టీచర్స్ కూడా లేరు, వారికి గ్రౌండ్ లేదు. మెయిన్గా అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అంతమంది పిల్లలకి గవర్నమెంట్ నుండి ఆయాలు లేకపోవడం చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే మన ఇంట్లో ఒక 4 ఉంటేనే 2 రోజులు వాష్రూమ్ గడకపోతే ఎలా ఉంటుంది? అంతమంది పిల్లలు వెళ్తే ఇంకా ఆడపిల్లలు ఉన్న స్కూలు ఎట్లా ఉండాలి? ఆడపిల్లలకి ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి ఆయాల ప్రాబ్లం చాలా ఉంది. చాలా ఘోరమైన పరిస్థితులలో స్కూల్స్ నడుస్తున్నాయి. ఓకే. ఎన్ని స్కూళ్ళు తిరిగిరమ్మా? మేము ఒక 5 స్కూళ్ళు తిరిగినాం. ఒక 5 స్కూళ్ళ పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఓకే. ఎక్కడ కూడా ఆయాలేరు. కొన్ని స్కూళ్ళలో ప్లే గ్రౌండ్ లేదు, కొన్ని స్కూళ్ళలో డ్రింకింగ్ వాటర్ లేదు, కొన్ని స్కూళ్ళలో ఇప్పుడు ప్రీ ప్రైమరీ పెట్టిరు పేరుకే పెట్టిరు కానీ వాళ్ళకి ఎలాంటి అకామిడేషన్ లేదు. పిల్లలు ఏదో కూర్చోబెట్టడం పంపించడమే అవుతున్నాయి. ఉన్న పిల్లలకే అక్కడ సౌకర్యాలు లేవంటే ఇంకా ప్రీ ప్రైమరీ పెట్టిరు, వాళ్ళకి కూడా ఇంక ఇప్పటి వరకు కూడా ఎలాంటిది అకామిడేషన్ అనేది ఏది లేదు. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను వేరే వాళ్ళకి ఇస్తే నాశనం చేస్తే బాగుండదనే ఉద్దేశంతో విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకున్నా అని చెప్తున్నారు. మరి ఇక తనే అన్నీ చేస్తానంటున్నాడు కానీ ఇప్పటి వరకు ఏది లేదు. ఇంకా నిజంగా ఏంటంటే దుర్లభమైన పరిస్థితి ఏంటంటే అసలు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేసిండు మాకు. అంతకుముందు కన్నా కూడా కనీసం ఒక విద్యాశాఖ మంత్రి వరకన్నా తెలియజేస్తే అది పరిష్కారం అన్నా తెలుసుకొని కొన్ని రోజులకన్నా పరిష్కారం అవుతుందేమో. ఇప్పటికి అది కూడా లేదు. అన్నీ చేస్తా అంటుండు కానీ ఏది కూడా లేదు. చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఎన్ని స్కూల్స్ తిరిగి ఎక్కడ నుండి వచ్చారు? నేను బాలపూర్ మండల్ మదర్స్ కమిటీ నుంచి వచ్చాను. ఓకే. అక్కడ 8 స్కూల్స్ తిరిగాను. 8 స్కూల్ అంటే ఒక 4 స్కూళ్ళలో చాలా ఘోరంగా ఉంది. అక్కడ పాడిషరీపు ఉంది, ఉర్దూ మీడియం ఉంటాయి 2, ఒకటి తెలుగు మీడియం యూపీఎస్ ఉంటుంది. అందులో ఒక్కొక్క అంటే యూపీఎస్ ప్రైమరీ స్కూళ్ళలోనేమో ఉర్దూ మీడియం నడుస్తుంది. 3 టీచర్లు, 165 మంది పిల్లలు ఉంటారు అక్కడ. ఆ 3 టీచర్లు ఒక్కొక్క రూమ్లో 2 క్లాసులు పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళు ఆ సెకండ్ క్లాస్కి ఓరికి ఇవ్వాలన్నా ఫస్ట్ క్లాస్ ఓరికి ఇవ్వాలన్నా కూడా తెలియట్లేదు వాళ్ళకి. చాలా స్ట్రెంత్ ఉంటుంది అక్కడ. అంటే కాంపౌండ్ ముందల ప్లేస్ ఉంది, ఎకరంబాబు ప్లేస్ ఉంది, అది పోలీసు వాళ్ళది. మేము 4 ఇయర్స్ నుంచి కమిషనర్కి ఇచ్చినాం. కమిషనర్ సవితా ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు 5 కోట్లు శాంక్షన్ అయినాయి ఆ స్కూల్కి. కట్టే ముందల పోలీసు వాళ్ళు వచ్చి ఆపేసారు దాన్ని. ఆ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు 3 స్కూల్స్ నడవడం వల్ల పిల్లలకి సబ్జెక్టు అందట్లేదని చెప్పి షిఫ్టింగ్ స్కూల్స్ చేసారు. షిఫ్టింగ్ స్కూల్స్ చేస్తే కొంతమంది పిల్లలు 9 గంటలకు వస్తే 12 గంటలకే వెళ్తారు. చాలా టీచర్లు చెప్పడానికి అవకాశం ఉన్నా కానీ అక్కడ ప్లేస్ లేక ఇబ్బందిలో పడుతున్నారు. ఒక్కొక్క స్కూల్కి 3 స్కూల్ నడిచే దాంట్లో ఒక్కొక్క స్కూల్కి 4 క్లాస్ రూమ్స్ ఉంటాయి. వాష్రూమ్స్ ఒక స్కూల్కి ఒకటే వాష్రూమ్ ఉంటుంది. ఆ వాష్రూమ్ కూడా చాలా ఇబ్బంది పిల్లలకి. కొంతమంది పిల్లలైతే వాటర్ కూడా తాగలేరు, వాష్రూమ్ ప్రాబ్లం ఉండి చాలా ఇబ్బంది ఉంది అక్కడ. మేము అంటే కిచెన్ ఉంది అక్కడ, వంట చేస్తారు. వంట చేసినా కానీ ఆ రేకుల షెడ్డు లేదు. ఒక 3 డేస్ హాలిడేస్ వచ్చినాయి అంటే పిల్లలు సామాన్స్ తీసుకెళ్తారు. అక్కడ ఉన్న కమ్యూనిటీ ఆ తాళాలు ఇరగొట్టడము, గేట్లు వలగొట్టడము, ఆ వాటర్ది ట్యాంకీ వలగొట్టడము, అదంతా చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ. ఇంకొకటి యూపీఎస్ శ్రీరామ్ కాలనీ ఉంటుంది. అక్కడ బీఆర్ కర్ణాటక యూపీ వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. అక్కడ కూడా 400 మంది పిల్లలు ఉంటారు. 400 మంది పిల్లలకి 5 టీచర్లు ఉంటారు. 5 టీచర్లు ఉంటారు అక్కడ. 5 టీచర్లు కూడా సబ్జెక్ట్ వైజ్గా లేరు టీచర్లు. ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఒక 3rd క్లాస్లో 70 మెంబర్స్ పిల్లలు ఉంటారు, ఒక 4th క్లాస్లో 64 మెంబర్స్ పిల్లలు ఉంటారు. ఆ క్లాస్ రూమ్స్ కూడా సరిపోవు. 3 క్లాస్ రూమ్ ఉంటే ఒక అతను ప్రైవేట్ స్కూల్ నుంచి 4 క్లాస్ రూమ్స్ కట్టించిండు అక్కడ. ఆ క్లాస్ రూమ్స్ కూడా సరిపోవట్లేదు పిల్లలకి. స్కూల్ తెరిచి 3 నెలలు అవుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మరి స్కూల్లో ఓపెన్ అయ్యే వరకే రంగురంగుల కలర్స్ వేసి స్కూల్ని అలంకరిస్తామని చెప్పారు. పిల్లలకి
కిట్టుతో సహా ఇస్తున్నారు. ఆ కిట్టులో డ్రెస్సు, యూనిఫాము, బుక్స్, అంటే పిల్లలకు షూ అవన్నిటితో ఇస్తామని చెప్పారు. కానీ 3 నెలలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటి వరకు యూనిఫామ్స్ కూడా రాలేదు పిల్లలకి. ఇంకా కొన్ని స్కూళ్ళలో బుక్స్ రాలేదు. ఇంకా కూడా ఇది అట్లాగే కొనసాగుతుంది. అట్లా ఇస్తా అనుకున్న వాళ్ళు ఇప్పటి వరకు యూనిఫామ్స్ లేకుండా ఉన్న పిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పేద వర్గాల పిల్లలు, కనీసం చెప్పులు లేకుండా వచ్చే పిల్లలు ఉన్నారు, బట్టలు లేకుండా వచ్చే పిల్లలు కూడా ఉన్నారు. వాటికి కూడా ఆ హక్కును కోల్పోతున్నారు పిల్లలు. కాబట్టి ఇది తొందరగానే వాళ్ళు తెలుసుకొని పిల్లలకు న్యాయం జరగాలి. ఇంకొకటి క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన కూడా ఇప్పుడు అన్ని కుల సంఘాలకు కానీ ఎక్కడ కానీ ఒక కమిటీ ఉంటుంది. మరి పిల్లలకు పైన విద్య పైన ఒక కమిటీ ఎందుకు వెయ్యరు? బస్తీలల్లా ఇప్పుడు రాజకీయ నాయకులకు బస్తీ కమిటీలు ఉంటాయి, అందరికీ అన్ని ఏదైనా కూడా. బడి అంటే ఒక దేవాలయం, ఆ దేవాలయం ఎట్లుంటే పిల్లలు అంటే దేవుళ్ళతో సమానం అని అనుకుంటాం. కాబట్టి ఆ పిల్లలకు అసలు అలాంటి సౌకర్యాలు ఏవి లేవు అక్కడ. కాబట్టి పిల్లల వైపు ఆలోచించి పిల్లలకు న్యాయం చేయాలి. అదేంటండి, టీచర్స్ లేరు, టీచర్ల కొరత వల్లనో లేదంటే వేరేనో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఏర్పాటు చేస్తున్నాం, వారికి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం, అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం, విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మీరేమో ఏం లేవు, యూనిఫామ్లు కూడా లేవని మీరు చెప్తున్నారు. ఎట్లా? ఏమీ లేదు, అదంతా ఒక స్కూల్ మాత్రమే మన తెలంగాణలో ఒక మోడల్గా అయింది. కానీ మిగతా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడే అక్కడలాగే ఉంది ఇప్పటి వరకు. మీరు దయచేసి కొన్ని స్కూల్ విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు ఎక్కడో ఉండి చెప్తే కాదు, నిజంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి స్కూల్ పరిస్థితి చూడండి, పిల్లల పరిస్థితి చూడండి. చూస్తే కానీ అర్థమైతే అప్పుడు మీరు మాట్లాడే విధానం మార్చుకోండి. నా పేరు సంతోష్ అండి. నేను సైదాబాద్ మండలం నుంచి వచ్చాను అనమాట. నేను మదర్స్ అసోసియేషన్ నుంచి మెంబర్ని. మేము స్కూళ్ళలో వెళ్ళినప్పుడు ఏంటంటే హై స్కూల్ వచ్చేసి 14 మెంబర్స్ పిల్లలు ఉన్నారండి. అక్కడ వాష్రూమ్స్ అనేది ఒకటే ఉంది అమ్మాయిలకి, అబ్బాయిలకు ఉన్నాయి కానీ అమ్మాయిలకు లేదనమాట. అమ్మాయిలకు లేని కారణంగా వాళ్ళు సఫర్ అవుతున్నారండి. మార్నింగ్ ఇంట్లో వెళ్ళాక ఈవినింగ్ ఇక్కడ రావడానికి ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళే వెళ్తున్నారు అనమాట. అంటే మధ్యాహ్నం అంటే వెళ్ళాలనుకున్నా కూడా అంటే క్యూ ఎక్కువ ఉండడం కారణంతో కూడా వాళ్ళు కొంచెం సఫర్ అవుతారు. ఇక్కడ ప్లేస్ ఉంది పక్కన, ప్లేస్ అంటే ఇక్కడ ప్లేస్ లేక వాష్రూమ్స్ కట్టియలేకపోతారు. పక్కన ప్లేస్ ఉంది, ప్లేస్ ఏంటంటే పక్కన లోకల్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు అనమాట. కబ్జా చేసుకున్న కారణంతో మేము చాలామంది హైడ్రాకి ఇచ్చాము, 2 times ఇచ్చాము హైడ్రాకి. కలెక్టర్ ఆఫీస్ చాలాసార్లు ఇచ్చారు. హైడ్రా వాళ్ళు వచ్చి విజిటింగ్ చేసి వెళ్ళారు కూడా. కోర్టుకి వేసారు అది ఆ ప్లేస్ని. కోర్టుకి వేసిన కోర్టు కూడా రిజెక్ట్ చేశారు. అంటే గవర్నమెంట్ స్కూల్ ప్లేస్ కదా, గవర్నమెంట్కి వచ్చేస్తుంది అనమాట. అయినా పరిష్కారం కావట్లేదు అన్నట్టు పిల్లలకి. అది తొందరగా పరిష్కారం అయితే బాగుంటుంది. అమ్మాయిలకు కొంచెం ఇదవుతుంది. ఏంటంటే క్లాస్ రూమ్స్ కూడా సరిపోయేవట్లేదు. అంటే అంటే స్ట్రెంత్ ఎంత ఉందంటే ఒక క్లాస్లో వచ్చేసి 50-45 అట్లా ఉన్నారు. బెంచెస్ కూడా పిల్లలకి సరిపోవడం లేదు, అదొకటి. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ప్లే గ్రౌండ్ కూడా అవసరం. ఎందుకంటే ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఒకటే ప్రైమసెస్లో ఉంటుందన్నమాట. అక్కడ 310 మెంబర్స్, ఇక్కడ 410 మెంబర్స్, మొత్తం కలిపి 7 చేంజ్ ఉంటారు అనమాట పిల్లలు. కొంచెం వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది మధ్యాహ్నం భోజనం కారణంతో. కానీ అందరూ ఒకటేసారి చేయడానికి క్లౌడ్ ఎక్కువైపోతుంది. ఆ ప్లేస్ ఉంటే వీళ్ళకి కొంచెం బాగుంటుంది. కొంచెం దృష్టికి తీసుకెళ్ళండి, అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సింగరేణి కాలనీ పెద్ద స్లమ్ అండి. ఆ స్లమ్ వచ్చేసి ప్రైమరీ స్కూల్ ఒకటే ఉంది. పక్కన ప్లేస్ అనేది చాలా ఖాళీ ఉంది. అసలు మురికితోటి అంటే అసలు ఆ స్మెల్ కూడా అంటే తినేటప్పుడు కూడా వస్తుంది అన్నమాట స్మెల్. అది చాలాసార్లు మనం ఒక 10 years నుంచి కలెక్టర్ విజిటింగ్ చేశారు. ఇది బాగుంది ప్లేస్, మంచి హై స్కూల్ చేయొచ్చు అన్నారు. కానీ విజిటింగ్ చేసి ఓకే అంటున్నారు కానీ ఇప్పటివరకు దాని పరిష్కారం కాలేదు. సమస్య ఎలా ఉంది అలానే ఉంది, పరిష్కారం కావడం లేదు. ఏంటంటే పిల్లలు అనేది అక్కడ 5th class నుంచి దాదాపు ఒక 5-6 స్కూల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళే క్రమంలో ఏంటంటే కొంతమంది దగ్గర ఉన్నది అనుకోండి, డ్రాప్ కాకుండా ఉంటారు పిల్లలు, రెగ్యులర్గా వెళ్తారు కదా అనే ఉద్దేశం అదొకటి ఉంది సార్. ఇంకోటి సైదాబాద్ మండలంలో వచ్చి షిఫ్టింగ్ స్కూల్ ఉన్నది. షిఫ్టింగ్ అంటే ఫుల్ టైం ఉంటేనే పిల్లలకు చదువు రావడం లేదు. ఫుల్ టైం ఉంటేనే మధ్యాహ్నం 7:45 నుంచి 12:30 వరకు ప్రైమరీ ఉంది. హై స్కూల్ వచ్చేసి మళ్ళీ 12:30 నుంచి 5:30 వరకు ఉంది. అంటే ఫుల్ టైం ఉంటేనే చదువు రావడం లేదు. ఒక షిఫ్టింగ్ విధానం కూడా ఒక 2 స్కూల్స్ ఉన్నాయి. అది కూడా మంచి ఫుల్ టైం ఉంటే బాగుంటుందని మా కోరిక. నేను ఫలక్నమ్మ నుంచి వచ్చిన, మాది బండ్లగూడ మండల్ కన్వీనర్. స్కూల్లో ఏంటంటే సరిపడా టీచర్స్ లేరు. అక్కడ గేమ్ మెటీరియల్ ఉన్న పీటీ టీచర్ లేదు. పిల్లలకు తరగతి వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా టీచర్స్ ఉండాలి కదా, వాళ్ళు లేరు. ఇంకోటి ఏంటంటే అక్కడ బస్ ప్రాబ్లం ఉంది పిల్లలకి. ఒక 70 మంది పిల్లలు ఒక 5-6 కిలోమీటర్ల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బస్సు ఫ్రీ అయినందుకు బస్సు ఆపట్లేదు అనేసి పిల్లలు ఒకటి రాసిరు. ఇంకోటి ఏంటంటే ఇంకా 1 కిలోమీటర్ కూడా నడవాలి. అక్కడ బస్సు దొరకకపోతే ఆటోతో పాటు వచ్చి కొంచెం దూరం 1 కిలోమీటర్ నడవాలి, బస్సు స్కూల్ వరకు ఉంటే బాగుండేది అనేది మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆడుకునే స్థలం లేదు పిల్లలకు ఆడుకోవడానికి. అక్కడ ఏంటంటే అక్కడ చెట్లు చెదారం అంత చెత్త ఉంది.
అక్కడ ఆడుకోవడానికి లేదు. ఎందుకంటే డిగ్రీ ఇంటర్ పిల్లలు ఉన్నారు అక్కడ. వీళ్ళు ఎందుకంటే మైనారిటీ పిల్లలు కాబట్టి బయటికి వెళ్ళి ఆడుకునేంత లేదు. వాళ్ళకి సపరేట్గా ఆట స్థలం ఉండాలనేది. ఇంకొకటి ఏంటంటే ఆ స్కూల్ మొత్తం కలర్ పెయింటింగ్ లేదు. జూన్ జూలైలోనే వేపియాలి. అసలు స్కూల్ స్టార్ట్ కాక ముందుకే సమ్మర్లో వేపియాలి. మొత్తం కలరింగ్ లేదు, ఏం లేదు, మొత్తం బూత్ బంగ్లాలాగా ఉంది. అది లోపలికి వెళ్ళాలంటే ఒక్కరిద్దరు పోతే పిల్లలు భయపడతారు. కలరింగ్ కూడా ఉంటే, కలర్ కూడా వేసి ఉంటే, పెయింటింగ్ వేసి ఉంటే కూడా బాగుంటుంది. స్కూలు లోపలికి ఉండడం వల్ల ఆ స్కూలు ఉంది అనేది ఎవరికి తెలియదు. అక్కడ బోర్డు కూడా పెద్దగా పెట్టించేసి, అది మెయిన్ రోడ్డు కూడా ఒక బోర్డు పెట్టించేస్తే ఇక్కడ స్కూల్ ఉంది అనేది ఆ బోర్డు గురించి కూడా పిల్లలు రాసిరు. అక్కడ ఏంటంటే వాష్రూమ్స్ తక్కువ ఉన్నాయి. 250 మంది పిల్లలకి 8 ఉన్నాయి. ఇంకొక 6 వాష్రూమ్స్ ఎక్కువ కావాలనేది కూడా పిల్లలు లెటర్లో రాసిరు.